Hello. Good evening, sir. Yeah, done guys. Good evening. సో ప్రీవియస్ క్లాస్లో ఎస్టర్డే డిస్కషన్ చేసుకున్నాం కదా. ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. వీడియో మళ్ళీ Yes, sir. ఒకసారి విన్నారా? మళ్ళీ బేసిక్ ఒకసారి డెమో విన్నారా? మళ్ళీ ఒకసారి. Yes, sir. Yes, sir. ఓకే, గుడ్. సో మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకున్నారా? పెండింగ్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఫస్ట్ 3 days బేసిక్ ఉంటుంది, తర్వాత మనకి ఇంకా మెటీరియల్స్ ఉండాలి. మెటీరియల్స్ లేకుండా చేయలేరు. ఓకే, డన్. పెండింగ్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి ఇమీడియట్గా, లేట్ చేయకుండా. ఓకే, డన్ డన్ గైస్. ఓకే, సో నిన్న మనం టాలీ ప్రైమ్ సంబంధించిన డెమో అనేది డిస్కషన్ చేస్తాం. టుడే వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ డిస్కషన్ చేద్దాం. సో అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, తర్వాత టైప్స్ ఆఫ్ రూల్స్ ఏమున్నాయి, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఇన్కమ్స్ ఏమున్నాయి, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి, తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా డిస్కషన్ చేద్దాం. ఈ థియరీ బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 1 2 3లు ఏబిసిలు ఎలా గుర్తుంటాయో మైండ్లో స్ట్రైక్ అయ్యి, అదేవిధంగా అకౌంట్స్లో బేసిక్స్ కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఈ బేసిక్స్ బాగా గుర్తుంటేనే మనం ఫర్దర్ అనేది మనం చేయగలుగుతాం. అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, డన్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు రాకుండా, డన్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. యా గైస్, ఫస్ట్ వన్ చూడండి, అకౌంట్స్. అకౌంట్స్ అంటే ఏంటి? ఈ అకౌంట్స్ అనేది ఏం లాంగ్వేజ్కి సంబంధించింది, ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే లైక్ గ్రీక్, ఫ్రెంచ్, బ్రిటిష్ ఆర్ లాటిన్, ఈ లాంగ్వేజెస్లో ఒక సబ్జెక్ట్ అనేది రాస్తారు. ఇక్కడ ఇక్కడ అకౌంటింగ్ అనేది ఒక బిజినెస్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నారు. ఓకే, మనకి అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఓకేనా? సో ఒక బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ప్రజెంట్ చేసుకోవాలి, లైక్ రికార్డింగ్ చేసుకోవాలి. మంత్ వైజు, డేట్ వైజు, ఇయర్ వైజు, సో మనము రికార్డింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే రికార్డింగ్ చేసుకున్న తర్వాత క్లాసిఫైయింగ్ చేయాలి. క్లాసిఫైయింగ్ అంటే పర్చేజ్ సపరేటు, సేల్స్ సపరేటు, ఎక్స్పెన్స్ సపరేటు, ఇన్కమ్ సపరేట్ అని అన్నీ కూడా మనము క్లాసిఫైయింగ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మంత్ వైజ్, ఇయర్ వైజ్ సమ్మరైజింగ్ చేసుకోవాలి. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ స్టేజ్లో ఉంది, ఎంత ప్రాఫిట్లో ఉంది, ఎంత లాస్లో ఉంది, ఎంత పర్సంటేజ్లో ఉంది అనేది కూడా మనము అకౌంట్స్ డెఫినేషన్ ద్వారా వీటి యొక్క మీనింగ్ అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది మీరు గమనించాలి. ఓకే, సో తర్వాత చూస్తే మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. సో మనకి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని మనకి 2 మోడ్స్ ఉంటాయి అకౌంట్స్లో. సింగిల్ ఎంట్రీ మోడ్లో ఫస్ట్ యూజ్ చేసేవాళ్ళు. అలా యూజ్ చేయడం వల్ల మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఒక కంప్యూటర్ మనం పర్చేజ్ చేసామనుకోండి 50,000 పెట్టి, 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది, 50,000 గల అసెట్ మన బిజినెస్లోకి వస్తుంది. అలా 2 ట్రాన్సాక్షన్స్ రాసేవాళ్ళు కాదు. ఓకే, ఒక ట్రాన్సాక్షన్స్ రాసేవాళ్ళు. అలా రాయడం వల్ల మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్గా రాలేదు సింగిల్ ఎంట్రీ మోడ్లో. తర్వాత ఈయన ఏం చేశారు, 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టమ్ లైక్ డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే మన బిజినెస్ నుంచి 50,000 అమౌంట్ బయటికి పోయేది రాసుకోవాలి, మన బిజినెస్లోకి వచ్చే కంప్యూటర్ని రాసుకోవాలి. ఇలా 2 రాస్తేనే మనకు అకౌంట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈయన ఈ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఓకే, లైక్ తర్వాత అకౌంటింగ్ రూల్స్ అండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకుంటే బిజినెస్ యొక్క ప్రొఫార్మ్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, డన్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ 3 అకౌంట్స్ ఏవైతే ఉంటాయో నువ్వు లైఫ్ లాంగ్ టాలీ మీద వర్క్ చేసిన ప్రతిరోజు కూడా ఈ 3 నీ మైండ్లో రిపీట్ అవుతూనే ఉండాలి. ఈ మూడిట్లోనే ప్రాణం ఉంటుంది అకౌంట్స్ అంతా. అంటే ఇక్కడ ఏంటంటే ఈ అకౌంటింగ్ రూల్స్ అనేది ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత
ఆ బిజినెస్కు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు నేనైనా మీరైనా కానీ ఒక ఓన్గా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి, ఎనీబడి? ఒక బిజినెస్ మనం స్టార్ట్ క్యాపిటల్ సార్. తెలిసిన కాడికి చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని మన దగ్గర ఏమో చెప్పండి అమ్మా, మీకు తెలిసిన వరకు చెప్పండి, డోంట్ వరీ. హలో హలో చెప్పండి, హలో పర్లేదు. క్యాప్టెన్ సార్. ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఈ క్యాపిటల్ అనేది బిజినెస్కి ఓనర్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే బిజినెస్ బయట అవుట్ సైడ్ అయినా వెళ్ళి అప్పుగా తెచ్చుకోవచ్చు. బ్యాంక్స్ వద్ద నుంచి, ఇన్స్టిట్యూట్ల వద్ద నుంచి, కంపెనీస్ వద్ద నుంచి, ఆర్గనైజేషన్ వద్ద నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి, లైక్ ఏజెన్సీస్ నుంచి ఎక్కడైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి బిజినెస్లో, అది ఓనర్ అయినా ఇవ్వచ్చు. ఓకే, లేదు అంటే మనం బయటికి వెళ్ళి అవుట్ సైడ్ అయినా వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బిజినెస్కి ఓనరే డబ్బులు ఇస్తే ఓనర్ పేరు ఏం రాసుకోవాలి, బిజినెస్ ఏమని రాసుకుంటుందంటే క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఇప్పుడు నా పేరు లోకేష్ అండి, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లోకేష్ ఇన్ఫోటెక్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను అంటే లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థ ఒక ఇన్స్టిట్యూషన్, అది మనిషి కాదుగా, దాని అంతకు అదే పని చేసుకోలేదుగా. కాబట్టి నేను నా బిజినెస్లో ఓనర్ని, నా పేరు లోకేష్. నేను నా బిజినెస్ను నడపాలి అంటే దాని అంతకు అదే పని చేసుకోలేదు కాబట్టి నేను దాని పాయింట్, లోకేష్ ఇన్ఫోటెక్ సంస్థ పాయింట్ ఆఫ్లో నిలబడి నేను పని చేస్తాను ఆ సంస్థలో. ఓనర్ కూడా ఒక ఎంప్లాయే బిజినెస్లో, ఓనర్ కూడా బిజినెస్లో ఒక ఎంప్లాయీని. ఓకే, ఓనర్ కూడా బిజినెస్లో శాలరీ తీసుకోవాలి. ఓనర్ పాయింట్ ఆఫ్లో అకౌంట్స్ ఆలోచించకూడదు, బిజినెస్ పాయింట్ ఆఫ్లోనే అకౌంట్స్ ఆలోచించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి, ఇలా ఆలోచించాలి. నా అని ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించకూడదు. ఓకే, డన్. ఇప్పుడు పర్సనల్ అకౌంట్ కింద ఎవరెవరు వస్తారంటే పర్సన్స్ లైక్ రమేష్, కిషోర్, రామ్, తేజ, ఎవరైనా రావచ్చు, ఎవరైనా అప్పు ఇవ్వచ్చు, అవుటర్స్ పర్సన్స్. లేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఇలా బ్యాంక్స్ దగ్గర నుంచైనా లోన్ తెచ్చుకోవచ్చు. లేదు ఇన్స్టిట్యూషన్స్, ముత్తూట్ ఫిన్కార్ప్, ఓకే, లేదంటే మనపురం గోల్డ్, ఇలా ఎవరి దగ్గరైనా ఇన్స్టిట్యూట్ల నుంచి తెచ్చుకోవచ్చు. కంపెనీస్ టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇలా కంపెనీ ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే ఏజెన్సీస్ దగ్గర నుంచైనా తెచ్చుకోవచ్చు. అవుట్ సైడ్ ఎవరు ఇచ్చినా ఇక్కడ పర్టికులర్గా పేరు మెన్షన్ జరుగుతుంది. పేరు, అది బ్యాంక్ పేరైనా, ఇన్స్టిట్యూట్ నేమ్ అయినా, కంపెనీ పేరైనా, ఆర్గనైజేషన్ నేమ్ అయినా, ఫ్యాక్టరీ అయినా, ఏదైనా కావచ్చు. ఓకే, ఇక్కడ కంపల్సరీగా మనకి నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. పర్సనల్ అంటే సంస్థ పేరైనా, బ్యాంక్ పేరైనా, కంపెనీ పేరైనా, ఆర్గనైజేషన్ ఏదైనా రావచ్చు. ఇక్కడ రిమైనింగ్ ఏమి రావు, పేర్లతో పలికేటివి ఏ వచ్చినా పర్సనల్ అకౌంట్ కింద తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే క్యాపిటల్ పర్సనల్ నుంచి వస్తుంది. ఓకే, పర్సనల్ నుంచి వచ్చిన తర్వాత క్యాపిటల్, నెక్స్ట్ అంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను, అందుకు గాను క్యాపిటల్ ఎలాగోలో తెచ్చుకున్నాను. అంటే నేనంటే బిజినెస్ తెచ్చుకుంది లోకేష్ ఇన్ఫోటెక్. క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ రిసోర్స్ ఏం కావాలి ఇన్స్టిట్యూషన్కి చెప్పండి, నెక్స్ట్ రిసోర్స్ ఏం కావాలి ఇన్స్టిట్యూషన్కి చెప్పాలా, ఏమేమి కావాలి నెక్స్ట్ రిసోర్స్ ఇన్స్టిట్యూషన్కి?
చెప్పండి తెలిసిన కాడికి. ఇక్కడే చెప్పలేకపోతే రేపు ఇంటర్వ్యూలో ఏం చెప్తారు? మాట్లాడితే కదా రేపు ఇంటర్వ్యూలో కూడా మీరు ఏదైనా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. హలో, తప్పు కరెక్ట్ చెప్పాలి. ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవాలి సార్. ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవాలా? ఇంకా రిసోర్స్ అంటే ఏంటి? మెటీరియల్. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే క్యాపిటల్ ఎలాగోలో ఒక 5 లక్షలు అరేంజ్ చేసుకున్నారు. 5 లక్షలు అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం కావాలి? ఫర్నిచర్, ఇంకా కంప్యూటర్స్, ఇంకా ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. మీరే ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ ఉన్న తర్వాత మీకు ఏం కావాలి? ఇన్స్టిట్యూషన్ కాకుండా బట్టల బిజినెస్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ బిజినెస్, ఫర్నిచర్ షాప్, మొబైల్ షాప్ పెట్టాలనుకుంటున్నారు. 10 లక్షల డబ్బులు ఉంది మీ దగ్గర. నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారు? రిజిస్ట్రేషన్ చేయాలి సార్. ఏంటి రిజిస్ట్రేషన్? ఇంకా రిజిస్ట్రేషన్స్. ఇంకా ఇక్కడ ఎంతమందికి బిజినెస్ మైండ్ సెట్ ఉందో తెలిసిపోతుంది. దీని ద్వారా ఎవరు కరెక్ట్ గా ఆలోచిస్తారనే తెలుస్తుంది. అపాయింట్ చేస్తారు. ఏంటి అకౌంటెంట్? ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇవి అడుగుతున్నాను. క్యాపిటల్ తర్వాత మనకు ఏమి కావాలి? వరప్రసాద్, వెంకట నరేష్ మీరు మాట్లాడండి. క్యాపిటల్ ఉందండి. క్యాపిటల్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఒక ప్లేస్ అంటే ఎతకాలి సార్. వెరీ గుడ్. ఇంకా ప్లేస్. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను. దానికి సంబంధించి క్యాపిటల్ అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేస్తాను అంటే రియల్ అకౌంట్కి వస్తే ఒక మంచి ప్లేస్ అంటే కాలేజెస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్, హాస్టల్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ ఫస్ట్ ఏం చూసుకొని అక్కడ ల్యాండ్ తీసుకుంటాను. ఆ ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాను. ఆ బిల్డింగ్లో నా ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఫర్నిచర్, కంప్యూటర్, బెంచెస్, చైర్స్, ప్రొజెక్టర్, ఎల్ఈడి టీవీ, బెంచెస్, చైర్స్, ఓకే, తర్వాత బ్లాక్ బోర్డ్, ఓకే, ఇలాంటివన్నీ కూడా అసెట్స్ అవసరం అవుతాయి. ఆ రిసోర్స్ అంటే ఏంటి? నా బిజినెస్కు కావాల్సిన అసెట్స్ ఇంక్లూడింగ్ దీంట్లోనే క్యాష్, పర్చేజెస్, సేల్స్ కూడా దీంట్లోనే వస్తాయి. ఫస్ట్ క్యాపిటల్ అనేది మనుషులైనా ఇవ్వచ్చు, బ్యాంకులైనా ఇవ్వచ్చు, కంపెనీస్ అయినా ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అని ఇవ్వచ్చు, ఏజెన్సీనా ఏవైనా ఇవ్వచ్చు. అది క్యాపిటల్. అవన్నీ పర్సనల్ కిందకి వస్తాయి. రియల్ కింద ఏమొస్తాయి? అసెట్స్ వస్తాయి. క్యాపిటల్ తర్వాత నా నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే నేను పెట్టాలనుకుంటున్నానో వాటికి సంబంధించి కొన్ని అసెట్స్ అనేది నాకు అవసరం అవుతాయి. అవి రియల్ అకౌంట్లో ఉంటాయి. ఆ అసెట్స్ ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాం. నెక్స్ట్ అసెట్స్ ఉన్నాయి, క్యాపిటల్ పెట్టావు, ఇంకా బిజినెస్ కావాల్సిన రిసోర్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ నెల కంటిన్యూగా నీ బిజినెస్లో కొన్ని ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ జరుగుతాయి. ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి? ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి? ఎనీబడి? నెల నీ కంపెనీలో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏముంటాయండి చెప్పండి? బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించి చెప్పండి. నెల ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, ఎవరైనా పైన వర్కర్గా పెట్టుకుంటే వాళ్ళకు శాలరీస్ పే చేయాలి. ఇంకా సమ్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు. ఇంకా ఇంకేం కావాలి సార్? బ్యాంక్ ఏమైనా లోన్ తీసుకుంటే దానిపైన ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఇంకా
చెప్పాలి, ఆన్సర్స్ రావాలి. ఇన్కమ్స్ చెప్పండి, బిజినెస్ లో ఇన్కమ్స్ ఏముంటాయి? ఇన్కమ్స్ ఏముంటాయి? ఇన్కమ్స్ ఏముంటాయండి బిజినెస్ లో? ఏదైనా ఇంట్రెస్ట్ ఇస్తే ఇంట్రెస్ట్ రిసీవ్, ఓకే, ఇంకా కమిషన్ మాట్లాడాలి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. సైలెంట్ ఉంటే ఎట్లా? రేపు సబ్జెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్తే చెప్పాలి కదా, ఇవే అడిగేది ఇంటర్వ్యూలో. ఒకరిద్దరు మాట్లాడితే ఎలా, రిమైనింగ్ వాళ్ళు కూడా మాట్లాడాలి. బిజినెస్ మైండ్ సెట్తో ఆలోచించండి. ఇంకా చెప్పండి, ఇన్కమ్స్ ఏముంటాయి? సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సార్. ఒక నెలలో ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి మంత్ నువ్వు ఆపినా ఆగని ఎక్స్పెన్సెస్ కొన్ని జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి, బిజినెస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ అవుతాయి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, బయటికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, అసెట్ల మీద డిప్రిషియేషన్ తీయాలి, ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే బ్యాడ్ డెబ్ట్స్ కింద రాసుకుంటాం. తర్వాత ఏదైనా ఫంక్షన్లకు, పండగలకు మిస్లైన్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. బిజినెస్ అన్నాక ఇన్సూరెన్స్ కట్టుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఏంటి? బిజినెస్లో ప్రతి మంత్ జరిగే ఎక్స్పెన్సెస్. సో ఒక ఇన్స్టిట్యూషనల్ అయితే ఇన్కమ్స్ నేమ్స్ మారుతాయి. అదే ఒక డిఫరెంట్ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ అయిందనుకోండి, ఎగ్జామ్ ఫీజు అంటారు, ట్రైనింగ్ ఫీజు అంటారు, మెటీరియల్ ఫీజు అంటారు, ట్యూషన్ ఫీజు అంటారు. ఓకే, ఇవన్నీ రకరకాల పేర్లతో ఇన్కమ్స్ రాబడతారు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలా పదాలతో రాబడతారు. ఇవన్నీ ఏంటి? ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు కలిపితే ఎక్కడ ఉంటాయంటే నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి మూడు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. పర్సనల్ కింద పర్సన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కలిపి పర్సనల్లో ఉంటాయి. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేదే అకౌంటింగ్ రూల్స్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ హ్యూమన్ బీయింగ్. క్యాపిటల్ అంటే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది, కాబట్టి అది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. తర్వాత రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటి? మనకి మన బిజినెస్ కావాల్సిన రిసోర్స్, అవి రియల్ అకౌంట్లో ఉంటాయి. తర్వాత నామినల్ ఏముంటాయి? బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ, ఈ రెండు కలిపి నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఇది అకౌంటింగ్ రూల్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటికి సంబంధించి రూల్స్ అనమాట. పర్సనల్ అంటే వాటి రూల్ ఏముంది? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. రియల్ రూల్ ఏముంది? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ రూల్ ఏముంది? డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి ఇలాగే గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. తర్వాత అసెట్స్ మూడు రకాలు: ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సీసియస్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్. ఇవన్నీ మన బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తాం. మన బిజినెస్ ఉపయోగించుకోవడానికి కోసం పర్చేజ్ చేస్తాం, అమ్మడానికి కోసం కాదు. మన బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తే వీటిని మనం ఏం చేస్తామంటే 1 సంవత్సరం పైనే వీటి వల్ల యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం, ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. సో తర్వాత కరెంట్ అసెట్స్. ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని మనం కరెంట్ అసెట్స్ అని చెప్పుకుంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి లిక్విడ్ క్యాష్ ఉందనుకోండి బ్యాంక్ బిజినెస్లో, సో కంపల్సరీగా బిజినెస్లో మనము డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా కస్టమర్స్ మనం డబ్బులు ఇవ్వాలి, బిల్స్, రిసీవబుల్స్. తర్వాత డెప్టార్స్, కస్టమర్స్ మారుతూనే ఉంటారు. తర్వాత షేర్స్. ఇప్పుడు నేను హైదరాబాద్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నా డబ్బులు కావాలి. మీ దగ్గర 10,000 డబ్బులు ఉంది, నా కంపెనీ గురించి మీరు తెలుసుకొని నా కంపెనీలో మీరు షేర్లు కొంటారు. ఆ 10,000 20,000 కావచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు షేర్స్. ఇవన్నీ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఫిక్సీసియస్, గుడ్ విల్. ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు. ఏ క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ తగ్గించరు, 1% కూడా తగ్గించరు. కాబట్టి వాళ్ళ వరల్డ్ వైడ్ వాళ్ళ ప్రోడక్ట్స్ బాగా సేల్ అవుతాయి మార్కెట్లో. పేటెంట్ రైట్స్. ఇప్పుడు కరోనాకి ఎవరైనా ఫార్ములా కనిపెట్టారు అనుకోండి, ఆ దేశం ఇస్తేనే పర్మిషన్, రిమైనింగ్ దేశాలు ఆ ఫార్ములాను ఉపయోగించాలి, లేదంటే పేటెంట్ రైట్స్ వేస్తారు. తర్వాత ట్రేడ్ మార్క్స్. కొన్ని కంపెనీస్ లోగోస్ చూస్తేనే పలానా కంపెనీ అని ట్రేడ్ మార్క్స్ అనేది తెలుస్తుంది.
ఒక టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అని, ఏనుగులు గుర్తుంటే ఇట్లా మనకి ముత్తూట్ ఫిన్కార్ప్ అని, రోడ్లో రూట్ ఉంటే కనుక టాటా అని ఇట్లా కనుక్కోవచ్చు. కాపీ రైట్స్, ఏదైనా సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, బుక్స్ రాసినా సి అని రౌండ్ ఆఫ్ ని కాపీ రైట్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఫిక్స్ చేసి కిందకి వస్తాయి. ఇవి 3 కలిపితే పర్సనల్, రియల్, నామినల్లో ఏ దాంట్లో వస్తాయంటే రియల్ అకౌంట్లో వస్తాయి. ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అంటే 2 రకాలు ఉంటాయి. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవి వచ్చేసి ఫ్యాక్టరీలో జరుగుతాయి. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్స్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఓకే, ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదంటే డైలీ పని చేసుకుని డబ్బులు తీసుకుని పోయే వాళ్ళు కూడా ఉంటారు. వేజెస్, ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. తర్వాత పవర్ అండ్ ఫ్యూయల్, కంపెనీలో ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి స్టాక్ ఆర్ గూడ్స్ని తీసుకొని వెళ్ళటం, దీన్ని క్యారేజ్ ఇన్వర్స్ అంటాం. తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా కూడా ఈ లెడ్జర్లో ఏ వచ్చినా కూడా డైరెక్ట్ ఇన్కమ్ కింద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇవే కాదు, ఇంకా గ్యాస్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, తర్వాత మనకి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి ఏమొస్తాయి? శాలరీస్, ఆఫీస్ రెంట్, కమిషన్ పెయిడ్, డిప్రిషియేషన్, డిస్కౌంట్ పెయిడ్, టెలిఫోన్ ఛార్జెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెబ్ట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇంకా చాలా వస్తాయి, ఎలక్ట్రిసిటీ బిల్. ఇలా ఇవన్నీ ఒక ఆఫీస్లో జరుగుతాయి, మంత్లీ జరుగుతాయి. ఇవి ఏ వచ్చినా కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 2 కలిపితే మనకి ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఇవి 2 కలిపితే మనం ఎక్కడ వస్తాయి? నామినల్ అకౌంట్లో వస్తాయి. నామినల్లో డైరెక్ట్ అనేది ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ అని ఆఫీస్లో జరుగుతాయి. నెక్స్ట్ ఇన్కమ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో దీంట్లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మీరంటే మీ బిజినెస్ కానీ ఏదైనా కానివ్వండి, పక్క వారికి ఒక 10,000 10 లక్షలు ఇచ్చారనుకోండి, ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసం ఇస్తారు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత కమిషన్స్, మనం ఏదైనా కమిషన్స్ వర్క్ చేస్తూ ఉంటే మనకి కమిషన్స్ మీద బేస్డ్ డబ్బులు ఇస్తారు, కమిషన్స్ రిసీవ్డ్. ఏదైనా అపార్ట్మెంట్స్ బిల్డింగ్ రెంట్లోకి ఇస్తే మనము ఆ రెంట్లో ఉన్న వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు, రెంట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఊరికనే చేస్తామా? చేయంగా, దాని మీద ఇంట్రెస్ట్ కోసం చేస్తాం, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్ అంటాం, డ్రాయింగ్స్ అని చెప్పుకుంటాం. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పర్చేజ్ చేసాం, దాంట్లో 90,000 వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, ఇంకా 10,000 మనకు డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు, దాన్ని డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా రిసీవ్డ్ అనే పదాలు వచ్చినాయంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటుంది, కమిషన్ పెయిడ్ ఉంటుంది, కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది, రెంట్ పెయిడ్ ఉంటుంది, రెంట్ రిసీవ్డ్ ఉంటుంది, డిస్కౌంట్ పెయిడ్ ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని అనుకోవాలి మీరు. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తే మనకు ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. రేపు ఏదైనా ఫ్యాక్టరీలో మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, చెయ్యి కాలు పోయినా, లేదంటే చనిపోయినా కంపెనీలు ఏం చేస్తాయి? డబ్బులు ఇస్తాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ అండ్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ అండ్ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్కమ్, ఇలాంటివి. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో జరిగే ఇన్కమ్స్. ఇవి 2 కలిపితే మనకు నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఇన్కమ్స్ అంటే 2 రకాలు, ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్. ఈ 2 కలిపితే మనకు నామినల్ అకౌంట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సాక్షన్స్ మనకి 3 రకాలు, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ అంటే క్యాష్ ఆర్ చెక్, అంటే ఇక్కడ ఏంటి? లైక్ మనం ఒక షాప్కి వెళ్ళాం, అక్కడ ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి ఒక 50,000 సరుకు, 1,00,000 రూపాయల సరుకు పర్చేజ్ చేసాం. ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చేసాం, ఇంకా వాళ్ళు ఎవరో మనం ఎవరో, అది క్యాష్ ట్రాన్సాక్షన్స్. అలా కాకుండా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక షాప్కి వెళ్ళాం, 1,00,000 రూపాయల సరుకు తీసుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు,
సో ఆ సప్లయర్ ఏం చేస్తాడు, మన పేరు రాసుకుంటాడు. దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. అంటే ఇప్పుడు మన బిజినెస్ పర్పస్ కోసం మనం అసెట్స్ కొన్నాం, ఫర్నిచర్ పర్చేజు, ఫర్నిచర్, కంప్యూటరు, మెషినరీ ఇవన్నీ కొన్నాం. సో ఇవన్నీ మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు కంప్యూటర్ 50,000 పెట్టుకుంటే 5 ఏళ్ళకి అది 0 అయిపోతుంది. దాని మీద సంవత్సరం డిప్రిషియేషన్ తీస్తాం, తరుగుదల తీస్తాం. సో దాన్ని మనం డిప్రిషియేషన్ అంటాం. పర్చేజ్ చేశారు 50,000, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, నువ్వు సప్లయర్కి మళ్ళీ పర్చేజ్ రిటర్న్ చేస్తావు. సేల్ చేసావు కస్టమర్కి, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ నీకు సేల్స్ రిటర్న్ చేశాడు. ఇవి 3 వచ్చినాయంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇక్కడ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. ఓకే, సో ఓన్లీ సరుకు ఎంతైతే డ్యామేజ్ ఉందో అంతే రిటర్న్ చేస్తారు, అంత మళ్ళీ పంపిస్తారు. 3 రకాల ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఒకటి క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్వ్యూలో అడిగినా చెప్పొచ్చు మీరు. అదే ఇన్వెంటరీ అయిందనుకోండి, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ వస్తుంది, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అకౌంట్స్ ప్రిపరేషన్, దీనికి ఒక సైకిల్ ఉంటుంది. సో ట్రాన్సాక్షన్స్ ఆర్ సోర్స్ డాక్యుమెంట్, జర్నల్స్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. దీనిలో వీటిని ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఈ మూటిని ఫైనల్ అకౌంట్స్ అని అంటారు. ఓకే, డన్. ఇది యాజ్ ఏ అకౌంట్స్ బేసిక్, లైక్ మాన్యువల్ ద్వారా వెళ్ళాలంటే ఈ స్ట్రక్చర్ అంతా చేయాలి మాన్యువల్ ద్వారా. ఒక సంవత్సరం పాటు బిల్స్ సంబంధించిన, ఒక కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని అకౌంట్స్ ప్రిపరేషన్లో మనం చేయొచ్చు. ఇది మనకు థియరీ. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, వాటికి మీరు డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. చూడండి. క్యాపిటల్ అండి, క్యాపిటల్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనమే ఊహించుకోవాలి. ఓకే, క్యాపిటల్ అంటే మనకి పర్సనల్ అకౌంట్ వస్తుందా, రియల్ అకౌంట్ వస్తుందా, నామినల్ అకౌంట్ వస్తుందా? చెప్పండి చూద్దాం. క్యాపిటల్ అంటే ఎనీవన్? క్యాపిటల్ అంటే ఏం అకౌంట్ వస్తుందండి? పర్సనల్, రియలా, నామినలా? ఎందుకు పర్సనల్ వస్తుంది చెప్పండి? పర్సనల్ ఎందుకు వస్తుంది? అంటే ఓనర్ దగ్గరనే కదా, ఓనర్ వేయాలి కదా సార్ ఇన్వెస్ట్మెంట్ కు డబ్బులు. ఓనర్ బదులు క్యాపిటల్ అని తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు లోకేష్, నాది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్, నేను ఓనర్ని. సో బిజినెస్కి నేను అప్పు ఇచ్చాను ఒక 5 లక్షలు. బిజినెస్ నా పేరు రాసుకోదు, లోకేష్ అని. ఓనర్ కదా, ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో ఓనర్ అంటే హ్యూమన్ బీయింగే కాబట్టి క్యాపిటల్ని పర్సనల్ అకౌంట్ కింద తీసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ క్యాష్ అంటే ఏం అకౌంట్ తీసుకోవాలి? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్ తీసుకోవాలి. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి చెప్పాను కదా స్టార్టింగ్ లో. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. దీంట్లో ఈ క్యాపిటల్ సైడ్ ఉన్న రూల్ పరంగా, ఈ క్యాష్ సైడ్ ఉన్న రూల్ పరంగా దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి? చెప్పండి. క్యాష్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్ సార్. ఎందుకని? అంటే క్యాష్ వస్తుంది కదా సార్, వస్తే రిసీవర్. ఓకే, ఎవరు ఇస్తున్నారు బిజినెస్ కి? పర్సన్. క్యాపిటల్ అనే పర్సన్ కదా అనుకోవాలి కదా సార్, అందుకనే క్యాపిటల్ ఇస్తుంది. వచ్చేది క్యాష్ కాబట్టి డెబిట్ అవుతుంది. సో క్యాపిటల్ అంటే ఓనర్ కదా, గివర్ కదా. సో గివర్ అంటే క్రెడిట్ లో ఉంది కాబట్టి గివర్. ఓనర్ ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ ఉందండి, ఓనర్ క్యాపిటల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చేయాలి మనం? మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయాలి. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. సో పర్చేజ్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? నామినల్ అకౌంట్ సార్.
సో కొందరు నామినల్ తీసుకుంటారు, బట్ ఎక్కువగా రియల్ తీసుకుంటారు. ఓకే, పర్చేజ్ అనేది ఎక్కువగా రియల్కి కన్సిడర్ చేస్తారు. నామినల్ కూడా రేరు, బట్ యాజ్ ఏ అకౌంట్స్ ప్రకారంగా నామినల్ ఉంటుంది, బట్ చాలామంది రియల్ తీసుకుంటారు. ఓకేనా, చూడండి ఇక్కడ కళ్యాణ్ అంటే ఏం తీసుకోవాలి, నేమ్ వచ్చింది అంటే ఏకి తీసుకోవాలి. లైక్ రూల్ ఏం తీసుకోవాలి పర్సనల్ సార్. చెప్పండి. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ చెప్పండి. రిమైనింగ్ Debit వాళ్ళు కూడా పలకండి. what goes in. డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. ఇప్పుడు ఇక్కడ మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తుంది. ఈ పర్చేజ్ సైడ్ ఉన్న రూల్ పరంగా, కళ్యాణ్ ట్రేడర్స్ సైడ్ ఉన్న రూల్ పరంగా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి. బిజినెస్ పాయింట్ ఆఫ్లోనే ఆలోచించండి, ఓనర్ పాయింట్ ఆఫ్లో కాదు. మన బిజినెస్ కళ్యాణ్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తుంది అంటే కళ్యాణ్ ఏమవుతాడు, సో పర్చేజ్ ఏమవుతుంది. ఇక్కడ ఉన్న రూల్ పరంగా ఆలోచించండి. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Purchases debit సార్, కళ్యాణ్ ట్రేడర్స్ క్రెడిట్ సార్. ఎందుకని? పర్చేస్ అంటే గూడ్స్ మన బిజినెస్ లోకి వస్తున్నాయి కదా సార్. వెరీ గుడ్. సో వస్తున్నాయంటే ఇక్కడ కమ్స్ ఇన్ కదా, అవును డెబిట్. సార్. సో ఎవరి నుంచి వస్తున్నాయి? కళ్యాణ్. కళ్యాణ్ ఏమవుతాడు? గివర్. గివర్ అంటే క్రెడిట్. వెరీ గుడ్. ఇది జరిగే ట్రాన్సాక్షన్ అప్పుకు జరుగుతుందా, క్యాష్ ఆర్ చెక్కు జరుగుతుందా చెప్పండి. క్రెడిట్ సార్. అప్పే. ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? అంటే ఇలా క్యాష్ అని మెన్షన్ చేయలేదు సార్ ఆయన అసలు. క్యాష్ ఆర్ అని చెక్ అని మెన్షన్ చేయలేదు, కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. పర్సన్ ఉంటే క్రెడిట్ చేస్తారు. అప్పుగా జరుగుతుంది అంటే క్రెడిట్కి జరుగుతుంది ఇక్కడ ట్రాన్సాక్షన్స్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి. అంటే మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి. ఏ విధంగా? అది చెక్ ద్వారా కానీ, లైక్ అది 10 రోజుల తర్వాత కానీ, లేదంటే 1 వీక్ తర్వాత కానీ, 1 మంత్ తర్వాత కానీ మనం వాళ్ళకు డబ్బులు పే చేయాలి. క్యాష్ అంటే ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్ సార్. రియల్. కళ్యాణ్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్ క్రెడిట్ ద గివర్. ఇంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కళ్యాణ్ డెబిట్, క్యాష్ క్రెడిట్. ఎందుకని? పే చేస్తున్నాం కదా సార్, క్యాష్ పోతుంది, గోస్ అవుట్ అవుతుంది. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు అనేది గోస్ అవుట్. క్యాష్ పెయిడ్ కదా, పెయిడ్ అంటే మనం పే చేస్తున్నాం. గోస్ అవుట్ అంటే డబ్బులు బయటికి వెళ్తుంది. ఎక్కడికి? కళ్యాణ్కి వెళ్తుంది. కళ్యాణ్ ఎవరు? రిసీవర్. ఓకే, డన్. ఫస్ట్ క్యాపిటల్ పెట్టాం. క్యాపిటల్ పెట్టిన తర్వాత మన బిజినెస్కి రిలేటెడ్ స్టాక్ ఆర్ గూడ్స్ని అప్పుగా పర్చేజ్ చేసాం. తర్వాత వాళ్ళకు డబ్బులు పే చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మనం స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత మనము మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి ప్రాఫిట్కి మార్కెట్లో సేల్ చేస్తున్నాం. సేల్స్ టు జానకి. ఓకే, సో ఇక్కడ సేల్స్ అనేది ఏం అకౌంట్? జానకి ఏం అకౌంట్ చెప్పండి. సేల్స్ రియల్ అకౌంట్స్. జానకి పర్సనల్ వస్తుంది పేరు కాబట్టి. అంతే. రియల్ రూల్ ఏంటి, పర్సనల్ రూల్ ఏంటి? చెప్పండి. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్.
దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ జానకి ట్రేడర్స్, క్రెడిట్ క్రెడిట్ సేల్స్. ఎందుకని? జానకి ట్రేడర్స్ కు మనం అమ్ముతున్నాం కదా సార్, ఓకే, అమ్ముతే సేల్స్ జరుగుతుంది కదా, పోతుంది కదా మన వాళ్ళకు. బిజినెస్ సేల్ చేస్తుంది కదా. సేల్స్ అంటే మన బిజినెస్ నుంచి వస్తువులు గోస్ అవుట్ కదా. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? జానకి. కాబట్టి సేల్స్ క్రెడిట్, జానకి డెబిట్. ఓకే, దీంట్లో ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్కా? ఇది కూడా అప్పే సార్. సో ఇక్కడ No. ఎక్కడ కూడా క్యాష్ అని చెక్ కానీ మెన్షన్ చేయలేదు. ఓకేనా, డన్. నెక్స్ట్, జానకి మనకి ఏం చేయాలి? మన బిజినెస్ కి డబ్బులు ఇవ్వాలి కదా. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి. క్యాష్ అనేది ఏం అకౌంట్? జానకి ఏం అకౌంట్? రియల్ అకౌంట్, జానకి పర్సనల్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్ సో క్రెడిట్. క్రెడిట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? క్యాష్ జానకి ట్రేడర్స్ ఇస్తుంది కాబట్టి క్యాష్ వస్తుంది. క్యాష్ డెబిట్, జానకి ట్రేడర్స్ రైట్, సూపర్. బిజినెస్ అన్నాక జస్ట్ మనం ఏం చేయాలి? బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్, ఆ లోకేష్ ఇన్ఫోటెక్ మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఈక్విటీ క్యాష్ ఎవరు కూడా బై హ్యాండ్లో పెట్టుకోరు. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్. బ్యాంక్ పర్సనల్ కిందకి వస్తుంది. రియల్ రూల్ ఏంటి చెప్పాలి? రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్, క్యాష్ క్రెడిట్. వెరీ గుడ్. మన బిజినెస్ నుంచి క్యాష్ గోస్ అవుట్ కదా, బ్యాంక్ వాడు రిసీవ్ చేసుకుంటాడు. సూపర్. తర్వాత నెక్స్ట్, బిజినెస్లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. రెంట్ పెయిడ్ అంటే పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, రెంట్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? రెంట్ రియల్ అకౌంట్. ఎక్స్పెన్సెస్ ఎక్కడ వస్తాయి? నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? దీంట్లో డెబిట్ డెబిట్ రెంట్, paid, క్రెడిట్ క్యాష్. ఎందుకని? పేజెస్ క్యాష్ పోతుంది కదా. సో రెంట్ అంటే నామినల్ రూల్ పరంగా ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ క్రెడిట్. సో ఇప్పుడు రెంట్ పే చేస్తున్నామంటే మన బిజినెస్ నుంచి క్యాషే కదా వెళ్తుంది, గోస్ అవుట్. యా, ఈ రెంట్ ప్లేస్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జర్లన్నీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జర్లన్నీ కూడా డెబిట్ అవుతాయి. డైరెక్ట్ కింద ఏమొస్తాయి చెప్పండి? ఏమేమి వస్తాయి డైరెక్ట్ కింద? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏమేమి వస్తాయి డైరెక్ట్ కింద? చెప్పండి. ఇంకా ఫ్యాక్టరీ రెంట్, ఫ్యూయల్ అండ్ క్యారేజ్ ఇన్వర్స్. క్యారేజ్ ఇన్వర్స్. ఇంకా ఇంకేమొస్తాయి? ఇంకేమొస్తాయి చెప్పాలి. అంటే ఒకరేనా రిమైనింగ్ వాళ్ళు వినట్లేదా క్లాసు? అవన్నీ చెప్పాలిగా. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద
వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఓకే, మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, గోడౌన్ రెంట్, వాటర్ ఛార్జెస్, గ్యాస్ ఛార్జెస్, ఇవన్నీ వస్తాయి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ లైక్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్, మిస్లైన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏ వచ్చినా అన్ని డెబిట్ తీసుకోవాలి. తర్వాత కమిషన్ రిసీవ్డ్ అంటే ఏం అకౌంట్ వస్తుంది? ఇది పర్సనలా, రియలా, నామినలా? నామినల్. నామినల్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఎక్స్పెన్సెస్, డెబిట్ ఎక్స్పెన్స్, క్రెడిట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ క్యాష్. డెబిట్ క్యాష్. క్రెడిట్ క్రెడిట్. కమిషన్. కమిషన్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఇది కమిషన్ ఏమవుతుంది? రిసీవ్డ్. డెబిటా, క్రెడిటా? కమిషన్ క్రెడిట్ సార్. కమిషన్ ఎలా క్యాష్ వస్తుంది కదా సార్. ఎలా చెప్తున్నారు? కమిషన్. కమిషన్ ఏమవుతుంది? కమిషన్ డెబిటా, క్రెడిటా? క్రెడిట్ అండ్ క్రెడిట్. క్రెడిటే సార్. క్రెడిట్ అని ఎలా చెప్తున్నారు? ఎందుకు క్రెడిట్ అయింది చెప్పండి. కమిషన్ వచ్చింది కదా అంటే అందుకని. అంటే ఆల్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిట్. కమిషన్ రిసీవ్డ్ అంటున్నాం కదా. రిసీవ్డ్ అంటే బిజినెస్ ఇన్కమ్ కదా. ఇన్కమ్ అనేది డెబిట్లో ఉందా, క్రెడిట్లో ఉందా? నామినల్ రూల్లో క్రెడిట్లో ఉంది. కాబట్టి కమిషన్ రిసీవ్డ్ ఇన్కమ్. డబ్బు అనేది కమ్స్ ఇన్. సో డైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చేటివన్నీ, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చేటివన్నీ కూడా అన్నీ క్రెడిట్ అవుతాయి. రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఓకే, ఇవన్నీ కూడా ఇలాగే వస్తాయి. నెక్స్ట్ కంప్యూటర్. పక్కన ఏం లేదంటే క్యాష్. ఒక అసెట్ని క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. కంప్యూటర్ అంటే ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? రియల్. క్యాష్ అనేది అంతే సార్. రియల్ వస్తుంది. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? రెండు ఒకటే వచ్చినా మీనింగ్ మారుతుంది. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కంప్యూటర్ డెబిట్ సార్. క్యాష్ క్రెడిట్. ఎందుకని? కంప్యూటర్ పర్చేజ్ చేస్తే మనకు కంప్యూటర్ అనేది వస్తుంది, క్యాష్ పే చేస్తాం కాబట్టి క్యాష్ అనేది పోతుంది. వెరీ గుడ్. ఫిక్స్డ్ అసెట్స్ కింద వచ్చేటన్ని, కరెంట్ అసెట్స్ కింద వచ్చేటన్ని కూడా అన్ని ఇలాగే వస్తాయి. ఒకవేళ అవుట్ సైడ్ మనం లోన్ తెచ్చుకున్నాం అనుకో, లోన్ ఎవరు ఇచ్చినా వాళ్ళు మనకు గివర్ అవుతారు. డబ్బులు అనేది బిజినెస్లో కమ్స్. ఓకే, ఇలా మనం ఏం చేయాలంటే 4 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు ఇదే విధంగా డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, మీ కాలేజీలలో ఎలా చెప్తారు? కాలేజీలలో క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు రాజు అకౌంట్. అలా వద్దు. ఇలా చేశారంటే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. బట్టి కొట్టాల్సిన ప్రాసెస్ అవసరం ఉండదు. కాలేజెస్లో ఇలా చెప్పారంటే అసలు బట్టి కొట్టరు. ఇది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అనేది బాగా అర్థమవుతుంది. కానీ ఇలా చెప్పరే చాలా చోట్ల. జర్నల్ ఎంట్రీస్ ఎలా చెప్తారు? డైరెక్ట్గా క్యాష్ అకౌంట్ డేట్ టు క్యాపిటల్. అది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అనేది ఈ వెనక దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇలా చెప్పారంటే ఏ స్టూడెంట్ కూడా బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా బాగా అర్థం చేసుకుంటాడు. అంత స్టఫ్ ఉంది దీనికి. ఓకే,
ఇప్పుడు నేను గ్రూప్లో మీకు 4 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. మీరు రేపటికి వర్క్ అది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చాను చూడండి ఇక్కడ. ఫస్ట్ ప్రాబ్లం నేహా ట్రేడర్స్. నేహా ట్రేడర్స్లో క్యాపిటల్ అని ఉంది. పక్కన ఏం లేదంటే ఏం ఊహించుకోవాలి? క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాపిటల్ అంటే ఏం అకౌంట్ వస్తుంది చెప్పండి? పర్సనల్ అకౌంట్. క్యాష్ ఏమొస్తుంది పక్కన? రియల్ అకౌంట్. ఈ ప్రాబ్లం చూసి ఈ జనరల్ ఎంట్రీస్ చూసి సార్ ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది అని ఎప్పుడైతే మీరు చెప్తారో అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్. క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది చెప్పండి చూద్దాం డైరెక్ట్గా మీరే ఊహించుకొని బ్యాక్ ఎండ్లో. క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? క్యాష్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్ సార్. సూపర్. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేసెస్ డెబిట్ సార్, ప్రేమ్ కుమార్ క్రెడిట్ సార్. సూపర్. సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ ప్రియా ట్రేడర్స్, సేల్స్ క్రెడిట్. సూపర్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సూపర్. ఇలా ఎప్పుడైతే మనం నోటితో చెప్పగలుగుతామో డెబిట్ క్రెడిట్, అప్పుడు సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా మీరు ఆ 4 ప్రాబ్లమ్స్కి రేపటి క్లాస్కి మీరు చేయాలి. టుమారో గ్రూప్స్ సెలెక్ట్ చేసి ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాం. క్లియర్? ఎనీ డౌట్స్? రిమైనింగ్ పర్సన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నారా? ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందా టుడే క్లాస్? ఎనీ డౌట్స్? యా. ఆ 4 ప్రాబ్లమ్స్ చెప్పండి. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, నేమ్స్ కరెక్ట్గా ఇచ్చారా? ఫుల్ నేమ్స్ ప్రాబ్లం ఏం లేదు కదా? నేను సర్టిఫికేషన్కి ఇంకా ఫిల్ చేయడానికి. గూగుల్ నేను ఫిల్అప్ చేయలేదు సార్. ఫిల్అప్ చేయని వాళ్ళు చేయండి. ఓకే, నేను సర్టిఫికేషన్కి అప్లై చేస్తున్నాను, మీకు మెయిల్ వస్తుంది టాలీ ఎడ్యుకేషన్ నుంచి. ఫుల్ నేమ్స్ ఇచ్చారు కదా అందరూ? అందరు ఫుల్ నేమ్స్ ఇచ్చారు కదా, మీ ఫాదర్ నేము, మీ నేము, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. గ్రూప్ లో పెట్టాలి. ఓకేనా? సార్ ఓకే చెప్పండి. ఈ గ్రూప్ లో పెట్టాలి లింక్ గూగుల్ ఫామ్. వాట్సాప్ ఇచ్చాను కదా, వాట్సాప్ గూగుల్ ఫామ్ వాట్సాప్ ఇచ్చాను కదా, ఫిల్ చేయండి ఒకసారి. ఓకేనా? నేను ఫిల్ చేస్తాను. అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా, ప్రాబ్లం ఏం లేదు. మీ గూగుల్ ఫామ్లో నేమ్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే సర్టిఫికేషన్లో వస్తుంది. ఓకే, డన్. ఓకే గైస్, బాయ్.